Hey guys, so VD12 poster చూసాక one thing is for sure that this man is in his redemption arc right now. 2018లో గీతా గోవిందం లాంటి బ్లాక్ పోస్టర్ కొట్టాక చాలామంది విజయ్ దేవరకొండ ఒక కొండ చివర ఉన్నాడు, ఒక్క దూకితే టైర్ 1 టాప్ హీరోస్లో ఒకటిగా అయిపోతాడు అని. కట్ చేస్తే 2 ఫ్లాప్స్ పడ్డాయి. ఎంటర్ 2020 వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి ఒక డిజాస్టర్ తీసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ టు హేట్ హిమ్. కానీ హీ డిడ్ నాట్ గివ్ అప్, నైదర్ డి ది ఆడియన్స్. అప్పుడు వచ్చింది లైగర్ అనౌన్స్మెంట్. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తాను. ఆ సినిమాకున్న క్రేజ్, యాటిట్యూడ్, బడ్జెట్, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నీ చూసాక ఎస్ కొండ దూకేస్తాడు అనుకున్నారు అందరూ. అండ్ అనుకున్నట్టే దూకాడు, కానీ ల్యాండ్ అవ్వలేదు. ఈసారి ఆడియన్స్ గివప్ ఇచ్చేశారు. కానీ క్రేజ్ అండ్ హైప్తో పాటు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల ఆ సినిమాకి చాలా నెగటివిటీ కూడా వచ్చింది. అనుకున్నట్టే ఆ నెగటివిటీ అబ్సల్యూట్లీ బ్యాక్ ఫైర్ అయ్యింది. అండ్ దెన్ కంటిన్యూస్ ఫ్లాప్స్. ఖుషీ, ఫ్యామిలీ స్టార్. ఖుషీ సినిమా కొంతమందికి నచ్చిన, ఓపెనింగ్స్ వర్ నాట్ అట్ ఆల్ గుడ్. అండ్ ఫ్యామిలీ స్టార్ సినిమాకి వచ్చేసరికి ఓ మై గాడ్, ఆ కళాఖండం చూశాక ఇక విజయ్ దేవరకొండ అస్సామే అని అందరు అనుకున్నారు. బట్ సీరియస్లీ ఆ సినిమా ఎలా తీశారు? లైక్ రాసేటప్పుడు కూడా ఏమనిపించలేదా మీకు? లైక్ పరశురామ్ బ్రో, వాట్ ద ఫక్ మ్యాన్, లైక్ గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తీసి ఎందుకు ఇలా? ప్లీజ్. ఫ్యామిలీ స్టార్తో విజయ్ దేవరకొండ కమ్బ్యాక్ ఇస్తాడు అని అన్న కళలో అన్ని 3 కంటిన్యూస్ ఫ్లాప్స్ వచ్చాక దెబ్బకి దశ మొత్తం తిరిగిపోయింది. ఒకప్పుడు ఒక్క దూకితే టైర్ 1 టాప్ హీరోస్లో ఒకటిగా అయిపోతాడు అని అనుకుంటే ఇప్పుడు ఒక్క హిట్ తీబయ్యా అనే స్టేట్కి వచ్చేసాడు. సక్సెస్ కోసం స్టార్ అవుతున్న టైంలో వచ్చింది కల్కి. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ కల్కిలో ఒక చిన్న క్యామియోతో థియేటర్ బద్దలైపోయేలా చేస్తాడని. అండ్ ఎస్, కొంచెం నెగటివిటీ అండ్ ట్రోలింగ్ కూడా జరిగింది, కానీ దిస్ వాజ్ హ్యూజ్. చాలా రోజుల తర్వాత పీపుల్ సా హిమ్ ఆన్ ద విన్నింగ్ సైడ్. కల్కి హవా మొత్తం అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ ఆర్ సైలెంట్. ఈవెన్ విజయ్ దేవరకొండ ఈజ్ సైలెంట్, విచ్ ఈస్ వెరీ అన్కామన్ ఫ్రమ్ హిమ్. బికాజ్ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస. సింహంకి గాయమైందో లేదో తెలియదు, కానీ విజయ్ దేవరకొండ మాత్రం సైలెంట్ అయిపోయాడు. బట్ హిస్ లైనప్స్ లుక్స్ ప్రామిసింగ్. అండ్ దెన్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దట్ పోస్టర్ ఫెల్ట్ సో ఆనెస్ట్, సో ట్రూ టు ఇట్ స్క్రిప్ట్. అంటే ఫ్యామిలీ స్టార్ లాంటి కమర్షియల్ చెత్త చూసాక ఇలాంటి పోస్టర్ చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. కానీ లేట్లీ విజయ్ దేవరకొండ బికేమ్ క్వైట్, హీస్ సైలెంట్. అర్జున్ రెడ్డి లాంటి ఒక హైప్ మెషిన్ ఇలా క్వైట్ ఉన్నాడంటే హీస్ కుకింగ్ సంథింగ్. కుకింగ్ అంటే వంట కాదు, దరిద్రుడా. హీఈస్ అప్ టు సంథింగ్. ఇన్ మై ఒపీనియన్ ఒక్కసారి కొండన్నకి కరెక్ట్ స్క్రిప్ట్ పడితే మళ్ళీ ఆ పాత గ్రేస్ రిటర్న్ వస్తే ఆ కొండ ఏదో దూకేస్తాడు అనిపిస్తుంది. వాట్ యు గైస్ థింక్ అబౌట్ ఇట్?